హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ లక్ష్మి. ఈరోజు ఉదయాన్నే అయితే మ్యాథ్కి వెళ్ళలేదు. ఇప్పుడైతే మ్యాథ్కి వచ్చిన ఈవినింగ్ మ్యాథ్కి వచ్చిన కానీ మబ్బులు వేసి పైన గుళ్ళు చూడండి అలా మబ్బులు వేసిందో. ఒక్కోటి వర్షం పడతా ఉంది. ఇట్లా వర్షం పడుతుండేసరికి మేత కొయ్యాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మేము చేసేది ఫార్మింగ్ లైఫ్, వ్యవసాయం కూడా తప్పదు. గేదెలకు మేత అయితే వెళ్ళాలి, మేతకైతే కోసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్, తప్పదు. ఉదయం వచ్చి కోసుకొని పోతే బాగుండేది కదా. ఇప్పుడేమో ఒకటి వాన పడతా ఉంటుండే. తొందర కత్తి కోసుకొని పోతే రేపు ఉదయం వచ్చి కత్తి కోసుకొని పోదాం లేదా. కానీ ఎందుకు తొందరగా కోస్తున్నా తొందరగానే గబ్బగబ్బాలని ఇంటికాడ మందు పట్టాలని నేను గప్పెట్టేసుకున్నా. పట్టన్నా కప్పెట్టించాను. ఏమో బట్టలన్నా అంటున్నామని ఆరేసి కొద్దిగా కోసుకొని పోదామని నొత్తి ఏడకొత్తేనే వచ్చిన కానీ ఒకటే వానాయ. ఈ శనుకులకి నడవనేమో నీళ్లు బారిపోయి ఎండిపోయినట్టుండి. ఆ నామ బాగా ఎగిరేసిందిగా. మందు బత్తాలు తెచ్చి చల్లితే మేతకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదే. పోయి ఇంతకు మేత పోయి తర్వాత వచ్చి చినుకులు తగ్గితే అంతగా తీసుకొచ్చి అన్న చల్లుతా. లేకపోతే శనుకులు ఏం చేస్తాయి, లేకపోతే సేపు తీసుకొచ్చి లేకపోతే రేపు ఉదయం వెళ్ళకన్నా దాని చెట్టు ఇద్దరు కలిసి పేద ఒకసారి మంచి ఇప్పుడు తీసుకుంటే అక్కడ విత్తనాలు రాలితేనే కదా తినమని. తర్వాత అది అంత కొడతా ఉన్నాను. అది లోపల కోకిళ్ళు లోపల ఆడుందో మీద అది ఇప్పుడు పచ్చపడతా. అవన్నీ పీకినట్టు అన్నీ అయిపోయినాక ఓ మోపు 2 మోపులు అయితే ఒకసారి అలా మోపు కట్టుకొని బయటక్కులు ఎత్తి ఇంకా గినెం మీద మొలవకుండా ఉంటాయి. కైలో గినెం మీద దాడ కాలంలో వచ్చి పోతా కాలంలో తెలిస్తే శుభ్రంగా ఉంటాయి. ఇక మళ్ళీ అయ్యాడు ఎందుకు గినెల చుట్టూ పొద్దుట్లో మొలుస్తూ ఉంటే మనమే ఒంటరిగాలం ఆడ పీకేస్తాం. ఇవన్నీ యాడ్ చేయాలంటే శుభ్రంగా. పాలాగి మేతకు కూడా అంత ఉండాలి. అంత ఇత్తనాలు పాలాకు కూడా తీగలే జాగి అంతా గినమే అంత రోతగా ఉంది.